దానికి కనుక మనం బాలాపత్నం అమ్మా పడేసి జుమ్ జుమ్ అంటుంది. ఎట్ట కొడుతుంది రారా అమ్మో జంపిస్తుంది. చెయ్యి కానీ పెట్టేడుకుంటే కట్ చేసేట్టుకుంది అది. అయ్యో రానంటుంది అది. కలకలకి వెళ్తే మనమైపోద్ది, కలకలకి వెళ్తే మనమైపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఉప్పుకాయ దగ్గరికి అయితే వచ్చినాం. అదిగాడే ఎంటకాయల వేట చేసేదానికైతే వచ్చినాం. చూడండి ఎంటకాయలు బట్టి దానికి ఏ విధంగా అయితే మేము చిక్కం తెచ్చుకున్నాము. ఈ చిక్కంతో ఎంటకాయలని మనం అంటే పట్టుకొని కట్ చేస్తాం కదా, అలాగా మనం పట్టుకునేటప్పుడు కట్ చేసేదానికైతే మనకి జాగ్రత్తగా ఈ చిక్కంతో బట్టి వేస్తారనమాట. ఇలాగ ముంచి కొంతమంది పీతలు అంటారు, కానీ మేమైతే మామూలుగా పిలిచేది ఎంటకాయలని పిలుస్తాం. ఎంటకాయల వేటకైతే వచ్చినాము. తెలంగాణ వాళ్ళకైతే పీతల వేట. ఇప్పుడు పీతల వేటకైతే వచ్చినాం. చూడండి మా ఫ్యామిలీ మొత్తం అయితే మేము వేటకైతే వచ్చినాము. ఇప్పుడే ప్రారంభించినాము. జగగానే ఎంటకాయల వేట అయితే మేమైతే చేస్తాం. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళైతే పోతా ఉన్నారు నడిచి నెలల్లో. అంటే నెంటకాయలు చూసుకుంటా పోతున్నారనమాట. చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు చూడండి వీటిని, నెంటకాయలు చిక్కల్ని. ఆ నెంటకాయలు పెట్టేదానికి ఆ చిక్కలు ఉంటేనే మనకి పట్టుకునేదానికి ఈజీగా ఉంటాయి. చేతితో పట్టాలంటే ఒకరు చీలు కత్తిరిచ్చేస్తాయి అనమాట. ఉప్పుకాయ అయితే ఒకసారి ఎలా ఉన్నది చూడండి. ఇప్పుడు ఆ నెలల్లో అయితే ఎంటకాయలని ఎత్తుతా ఉన్నారనమాట. కనిపించిన వెంటనే ఆ చిక్కం బుట్ట కనుక్కున్నారు కదా, ఆ బుట్టలోకి వేసేసుకునేస్తారు పట్టి. ఇప్పుడైతే అక్కడైతే ఎంటకాయ పడతా ఉన్నారు నైసింగా బుట్టుతో. కలకలేసిపోతుంది కదా, ఈ కలకలోకి అయితే పడతా ఉన్నారు. అక్కడ ఒక నట్టుక ఉన్నది, పడేసినాడు చూడండి. ఈ చిక్కంలో అయితే నెంటకాయ ఎత్తి పట్టేసినాము. చూడండి ఎట్టున్నది నెంటకాయ. ఉప్పుకాయ నెంటకాయలు అంటే ఇలాగుంటాయి. అదే మట్టి చూసుకుంటా పునుకునేసి ఉంటాయి పైన నేలల్లో. ఈ నేలల్లో అలాగా పునుకునేటప్పుడు దాంతో అలాగ పట్టేసుకోవాలి. అక్కడైతే మా ఎబ్బి గడి పెట్టుకుంటూ వస్తున్నాడు చిక్కంతో. పట్టి అలాగా బుట్టలోకి వేసుకుంటున్నారనమాట. చూడండి నైసింగా మట్లు అయితే గుర్తునేస్తున్నారు చూడండి. మట్లోకి తప్పటి ఎంటకాయలు ఇవి మీకు కనిపిస్తుందో లేదో మరి, మట్లో గూరుకున్నది కదా అదే ఎంటకాయ. ఇప్పుడు మనం చిక్కం బుట్టతో ఇప్పుడు మనం నైసింగా పట్టేసుకోవాలి. కలకెళ్తుంది పట్టుకోవాలి. ఇప్పుడు పట్టేసినాడు చూచా. అలాగా మట్టిలో గుర్తునేస్తున్నాయి అనమాట. చూడండి ఎన్ని ఎంటకాయలు అయితే పట్టేస్తున్నాము. అలాగ మట్టిలో గుర్తునేస్తున్నాయి. మేము నైసింగా వెతికి మరి పడతా ఉన్నాం అన్నమాట. ఇంకా చూడాలి కలక నేలల్లో బలి తమాసుకు దాంకునేస్తున్నాయి. ఈ మట్టి అంత దాని నడ్డి మీద అంత తమాసు కప్పు పెట్టుకుని ఉన్నాయి. ఆ గెట్లు చూస్తే తప్ప నుంచి మాకైతే కనబట్టంలా. ఒకసారి అయితే ఇక్కడ చూడండి, ఇందాక వాలేసినాడు కదా, ఈ వాళ్ళ మీద గడు చూసుకుంటా పోనాం అనుకో నెంటకాయలు అయితే పడిపోంటాయి. ఇక్కడ అన్న నెంటకాయ అయితే పడింది అనమాట. చూడండి ఎలా చిక్కులుచుకునేస్తున్నదో నెంటకాయ. వావ్ పెద్ద నెంటకాయలు కదా, ఇలాగ వాళ్ళ మీద అయితే చిక్కులుచుకునేస్తాయి అనమాట. అందుకని వాలేస్తుండేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక నెంటకాయ అయితే గాల్లో బరిగిస్తూ ఉన్నాయి. 2 నెంటకాయలు అయితే పరిగిస్తున్నాయి. చూడండి అక్కడ ఎట్ట బరిగిస్తున్నదో. రెండు నెంటకాయలు పరిగిస్తూ ఉన్నాయి. ఒకటి వేసేసినాడు, ఇంకొక నెంటకాయ గడు ఉన్నది. పట్టు గుగ్గు దానికి మట్టుకి బలి తమాసు మట్టుకుని దూరేస్తున్నాయి. వా ఆడ ఉన్నది చూడు నైసింగ్ మనొచ్చి బలి తమాసు తప్పించుకునేసింది. ఇదే ఒకటి పట్టేసినాం, ఇంకొకటి అయితే తప్పిపోయింది. కలకలోకి వచ్చేస్తున్నాయి ఇవి. ఆ కలకలోకి వచ్చేలాగా మేమైతే కనిపించడం లేదనమాట. ఇవి చూడండి ఫ్రెండ్స్, మీకు ఎదురుగానే ఆడ చూస్తున్నారు కదా ఎలా పరిగిస్తుందో. అయితే చూడండి గిట్లెత్తుకుని బెదిరిస్తుంది. నన్ను బట్ట రాకుండా అంటుంది. చూడండి ఎట్ట ముడుచుకుని వేస్తున్నదో.
కలక లేపి వెళ్తుంది పుట్టు 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 గట్లుగా లేపుతుంది బెదిరిస్తుంది నిన్ను కలక లేపినా ఉంటే ఇంక మానమైపోద్ది అది పట్టి 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 వెళ్తా ఉన్నది అది వెళ్తా ఉన్నది వా పడేనాము అమ్మ గిట్లది ఏపిస్తుందా బెదిరిస్తుంది నన్ను పట్టుకోబోతున్నా బెదిరిస్తుంది బెదిరిస్తుంది పట్టు గుర్తిస్తుంది పట్టు పట్టు అదుగుదు రా ఎట్లా వరిగిస్తుంది అది దాని కనుక మనం బాలాపతున్నాం అమ్మా పడేసి సోపేపిస్తున్నది తాగడేనాము ఇప్పుడైతే చూడండి అక్కడైతే మట్లు ఎలాగా నిలిపో ఉండదో అమ్మా దాంకున్నా మాకు వాసన ఉండు చిన్న బరిగెత్తలేదు ఇవి దొరికేది కష్టంగా ఉన్నది ఫ్రెండ్స్ ఇవి అయినా మనము ఓపిగ్గా చిక్కంతో మనం పట్టేసుకోవాలి ఎలా వెళ్తుందో చూడండి గాబలు ఎత్తుకుంటూ చూపిస్తుంది అది వావ్ పట్టేసుకున్నాం ఎంత బరిగిస్తే మేము వదలం ఇంకా పట్టేసుకుంటాం దగ్గర చూపించా చూడండి ఎట్లా ఉన్నాయో నెంటకాయలు గిట్ల పైకి ఎత్తుకొని ఉన్నాయి కదా తర్వాత ఉంటే కనిపిస్తున్నాయి నెంటకాయలు తిరగకపోతే మనకి నెంటకాయలు దొరకవు తిరగాలి కష్టపడి తిరిగి నెంటకాయలు అనేది పట్టుకోవాలి మనం జుమ్ జుమ్ అంటుంది ఎట్ట కొడుతుంది అలా అమ్మో జంపిస్తుంది చెయ్యి కానీ పెట్టేడుకుంటే కట్ చేసేట్టుకుంది అది అయ్యో రానంటుంది అది కలకలకి వెళ్తే మనమైపోద్ది కలకలకి వెళ్తే మనమైపోద్ది నువ్వే ఆడబట్టినావా ఇప్పుడైతే వాళ్ళు తీసుకుంటా పోతే చూడండి వాళ్ళ గాడే 2 నెంటకాయలు అయితే పెద్ద నెంటకాయలు అయితే పడి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవైతే మేము చిక్కలకి తీసేసుకుంటున్నాము బుట్టలకి తీసేసుకోండి ఇంత సోపు దాకా మేము చేతిగా ఇవి ఏమంటారు చేతి బుట్టలు కదా ఈ చేతి చెక్కంతో అయితే మేము నెంటకాయలు అయితే పెట్టినాం వేరదాకా అయితే ఇప్పుడు వాళ్ళ మీద అయితే మేము నెంటకాయలు అయితే తీస్తున్నాము అవి కట్ అంటే చేయి తాగ్గానే కటింగ్ మా గారు కట్ చేసేస్తాను మరి అందుకనేసి మేము వాటితో గిట్లని ఇచ్చేసి అలా తుంచేసుకునేస్తున్నాము నెంటకాయలు ఎడగడబడింది నెంటకాయ వాళ్ళ మీదే ఎక్కువగా పడుతున్నాయి నెంటకాయలు పక్కన మళ్ళీ చేప గడబడింది చేప పడింది అనుకో ఆ చేప కోసము నెంటకాయలు వస్తూ ఉంటాయి అన్నమాట చేప పడింది ఏం చేప మరి అది వచ్చేసింది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏడైతే బురదలో గురుకుపోయింది ఇది బా పాలంటగా మరుగు అనిపిస్తుంది అది ఇక్కడైతే చూడండి చేప గడబడినది ఈ చేప పడిన దానికి ఖచ్చితంగా నెంటకాబడి ఉంటుంది చూడండి చేప కూడా నెంటకాబడినది కదా 2 నెంటకాయలు ఎత్తి పడుకుంటాయి అంటే చేప పడింది కదా ఆ చేపను తినేదానికి మరి అయితే నెంటకాయలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట ఒక చేప కోసం 2 నెంటకాయలు వచ్చిపడి ఉండే కట్ చేసేస్తున్నాయి చేపని 2 చేపలు పడి ఉన్నాయి ఒక దగ్గర మళ్ళీ 3 నెంటకాయలు బా ఈరోజు మనకి ఎంటకాయలు ఎక్సకం పడుతున్నాయి మనకి వాళ్ళ మీద అయితే ఇంకా నెంటకాయలు తీస్తూ ఉన్నారు ఎక్సకం అయితే ఎక్కువగా పడిపోండాయి వాళ్ళ మీద చూడండి ఎలా ఉన్నాయో అంటే గిట్లయితే మేము
కట్టెంపులేరు తించేసినాము. చూపించే బుట్టలు ఎన్ని వెనకాలన్నాయి పారేసాం పడేనాడు. ఇంకా పూర్తిగా అలా వాళ్ళ మీద చూసుకుంటూ పోతా ఉన్నాం. అక్కడ పోయినప్పుడైతే నెంటకాయలు చూడండి కట్టెంపులేరు పట్టుకొని గిట్టెత్తి పట్టేస్తున్నాడు అనమాట. కరగాకైతే పడేసినాము. ఇప్పటికైతే పరిగెత్తి కొంచెం చేతి చిక్కంతో అయితే పట్టినాము. మిగతావి అయితే మేము వాళ్ళ మీద తీసుకుంటా పోతున్నాము. అసలు ఆ సౌండ్ చూడండి, అవి బుస్సులు ఎలా కొడుతున్నాయో సనని సౌండ్. పుట్టదెందకైతే మేము వాళ్ళ మీద అయితే చూడండి ఎలా పడిపోన్నాయో, అమ్ముడు పడిపోన్నాయి అన్నమాట. కబియ ఇదంతా పడిపోన్నాయి చూడండి ఎలా పడిపోన్నాయో, అమ్ముడు పడిపోన్నాయి. వెంటకాయలు అయితే వాళ్ళంతా ఎరగడ పడిపోండి. ఏం పడుతుందో చూడండి. వాలేసుగాడే వాళ్ళ మీద కానీ మనం దగ్గరగా ఉంటే మాత్రమే పెద్ద ఎట్టుకలు పడుతున్నాయి. అమ్ముడు పడిపోండి. ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఈ చిక్కంతో ఎలా పట్టాము. ఈ మారితో ఉప్పుకాయలో తిరిగి అయితే మేము చిక్కంతో పట్టినాము. అలాగే వలలు గడేసి అయితే మేము వలలతో గడే నెంటకలు అది పనిగా తిరిగి అయితే నెంటకలు గడ పెట్టినాము. ఇలా అయితే పీతల వేట అయితే చేస్తారనమాట. చూడండి తీసుకో బుట్టల్లో అయితే ఎన్ని నెంటకాయలు పెట్టినాము మీరే చూద్దరండి. ఇదంతా ఉన్నాయి నెంటకాయలు, ఎన్ని నెంటకాయలు పెట్టినాము మీరే చూడండి. ఎత్తున్నా చూడండి, ఇంకా బుట్లో కూడా ఉన్నాయి. ఎంత వేసి పెట్టున్నాము. ఈరోజు మాకు ఎంటకాయల వేట ఎలా జరిగిందంటే సూపర్గా అయితే మాకైతే వేట అయితే జరిగింది. అన్ని గెట్లయితే ఇంచేసి పెడేసినాము. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇలాగైతే ఎంటకాయల వేట అయితే చేస్తారు. ఉప్పుకాయలోకి వచ్చి మరి అయితే మేమైతే పీతల వేట అయితే చేసినాము. MGB లాగ్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.